అట్లాగా ఇవన్నిటి ద్వారా తను మంచి పాలకుడు అంటే మంచి మంత్రి అనేటటువంటి పేరుతో పాటుగా చంద్రబాబు గారికి అండగా నిలబడేటటువంటి నాయకుడిగా ప్రూవ్ చేసుకుని భవిష్యత్తులో ఇప్పుడు యాజ్ ఫర్ సిస్టమ్ ప్రకారం అయితే 2 కుల వ్యవస్థల చేతుల్లో ఉన్నది రాష్ట్రం. ఈ సామాజిక వర్గం ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ సామాజిక వర్గం అటు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరికంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గం. కానీ వాళ్ళు సంఘటితంగా లేకపోవడం వల్ల తలెత్తినటువంటి సమస్య. మిగతా వర్గాలు వాళ్ళని ఓన్ చేసుకోవట్లా, వీళ్ళు మిగతా వర్గాల్ని ఓన్ చేసుకోవాలా ఇంతకాలం. కమ్మ సామాజిక వర్గం మిగతా వాళ్ళని ఓన్ చేసుకుంది, రెడ్డి సామాజిక వర్గం మిగతా వాళ్ళని ఓన్ చేసుకుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం వల్లనే కదా వాళ్ళ అధికారంలో ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను వీళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల కదా వీళ్ళ అధికారంలో ఉంది. అంటే మిగతా సామాజిక వర్గాలలో కూడా వీళ్ళని అభిమానిస్తారు ఈ నాయకులుగా. నాడు చంద్రబాబు అయినా, అంతకుముందు ఎన్టీ రామారావు అయినా, ఇక్కడ రాజశేఖర రెడ్డి అయినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా. కానీ కాపు సామాజిక వర్గ పరంగా నాడు చిరంజీవి అయినా లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఈ వర్గాల ఓటర్ ఇంకా తన వైపు టర్న్ కావాలంటే పాలన అంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా. పాలన చేసుంటే తెలుస్తుంది. సరే ప్రతి ప్రభుత్వంలో కూడా కాపులు ఉంటారు, నాయకులు ఉంటారు.